చాలా మందికి వాళ్ళ జీవితంలో ఒక ప్రశ్న ఉంటుంది. దేవునికి నిజంగా నా బాధ అర్థమవుతుందా? దేవుడు నా హృదయంలో ఉన్న వేదనను ఆయన చూస్తున్నాడా? నాకు కలుగుతున్న అవమానం, నా మీద పడుతున్న నిందలు, నాకు ఎదురవుతున్న నిరాశలు దేవునికి తెలుసా అని కొంతమంది ఖచ్చితంగా ఈ ప్రశ్న తమకు తాము వేసుకుంటూ ఉంటారు. దేవుడు అంటాడు కదా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనంలో ఎలా అంటాడు ఆయన, నేను హృదయాల్ని పరిశీలించే దేవుణ్ణి అని. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నా సరే, బహుశా నీ ఇంట్లో వారే నీ బాధను గుర్తించకపోవచ్చు. నీతో ఉన్నవారు నిన్ను ఆదరించలేకపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు, ఇంకా చెప్పాలంటే లేఖనంలో ఒక మంచి మాట ఉంది. తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగానన్నాడు దేవుడు. ఆయనకి నీ జీవితం తెలుసట, నీ బాధ తెలుసట, నీ కన్నీరు దేవుడు చూస్తారట. నిరుత్సాహపడకుండా ప్రార్థన చేయి. ఈ రోజుల్లో క్రిస్మస్ హడావుడు మొదలైంది కదా, చాలా మంది చర్చుల్లో గంటల తరబడి, దినాలకు తరబడి పనిచేయడానికి ఇష్టపడి ముందుకొస్తూ ఉంటారు. మంచిదే. మరి నేను అడుగుతున్నాను, గంటల తరబడి ప్రార్థన చేయగలుగుతున్నారా? నీ జీవితంలోని ఇబ్బందులు, నీ జీవితంలోని కష్టము, నిరుత్సాహం తొలగించమని దేవుని సన్నిధిలో ఒక గంటైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? పెద్దలు చెప్తారు కదా ఒక మాట, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది అని. ఈరోజు ప్రార్థించు, దేవుని సన్నిధిలో మోకాళ్ళై యాకోబు వంటి ప్రార్థన చేయి. దేవుని ఆశీర్వాదము నువ్వు తప్పకుండా పొందుకుంటావు. నీ బాధను దేవుడు సంతోషంగా మారుస్తారు.